ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే అంశం మనస్సు ఉంటే. ప్రతి ఒక్కరికి మనసే కదా. ఆ మనసు గురించే ఎన్నో సమస్యలు, కష్టాలు, నష్టాలు. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. భగవంతుడు సృష్టిలో ఒక మానవ జాతిని పంచభూతాలతో సృష్టించిండు. మరి మిగిలిన జంతు జాతిని అనుకోండి, పక్షి జాతిని, జంతు జాతిని 4 భూత తత్వాలతో సృష్టించాడు. పక్షి జాతిని 3 భూత తత్వాలతో సృష్టించాడు. క్రిమికీటక సర్పాదులను 2 భూత తత్వాలతో సృష్టించాడు. వృక్ష జాతిని 1 భూత తత్వంతో సృష్టించాడు. ఒక మానవుడికి మాత్రమే 5 భూత తత్వాలు. ఏ జంతువుకు లేనిటువంటి, ఏ జీవికి లేనటువంటి ఆకాశ తత్వంతో సృష్టింపబడ్డాడు. దాన్ని తెలివి, బుద్ధి లేదా మనస్సు అని అంటాం. ఇక్కడ 84 లక్షల జీవరాశుల్లో మానవుడికి ఒక్కడికే ఈ మనస్సు ఇవ్వబడింది. మనస్సు అంటే కోరికలు, సంకల్పాలు, ఆలోచనల సమూహమే మనస్సు. ఈ మనసు చాలా చమత్కారమైంది కదా. ఎలా అంటే అలా ఆట ఆడిస్తుంటుంది మనల్ని. మరి ఈ మనస్సు 2 రకాలుగా ఉంటుంది మానవుడికి. ఏంటి అంటే, ఒకటి శుద్ధ మనసు, 2 అశుద్ధ మనసు. శుద్ధ మనసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? లోకోపకారమైనటువంటి పనులే చేస్తారు. అశుద్ధ మనసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? లోకానికి విరుద్ధమైన పనులే చేస్తారు. చూడండి, మరి మనసు లేని జంతువులను మనం తిట్టినా, కొట్టినా అవి స్పందించవు కదా. ఏమైనా అంటాయా? ఏమీ అనవు. వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. అంటే పొలం దున్నేటప్పుడు అవి సరిగ్గా దున్నకపోతే వేస్తుంటారు దెబ్బలు కదా. అది మాత్రం ఏమీ అనకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆహారాన్ని చూపించిన, నీటిని చూపించిన, కర్రను చూపించిన అవి స్పందిస్తాయి. వాటికి మాత్రం స్పందిస్తాయి. ఇక్కడ జంతువులకు మనస్సు లేదు కాబట్టే వాళ్లకు, ఆ జంతువులకు ఈ మానవులకు ఉన్నటువంటి పగ, ప్రతీకారము, కక్షలు, కార్పణ్యాలు ఇవి ఏవి ఉండవు. ఎవరికి? జంతువులకు. వాటికి సుఖం అనుకోండి, కోరిక అనుకోండి, ఆశలు అనుకోండి, సంపదలు అనుకోండి, ఇవి వేటి మీద వాటికి ఏమీ ఉండవు. సరదాలు అలాంటివి ఏమీ వాటికి ఉండవు. అయితే మరి జంతువులు ఎవరికైనా హాని చేస్తాయా అంటే, ఎలాంటి హాని చేస్తావు? జంతువుల వల్ల మానవులకు ఉపయోగమే తప్ప ఎలాంటి హాని చెయ్యవు. చూడండి, మానవుడు తనకు ఆహారం కావాలంటే ఈ ఒక్క రోజుకు కాదు, ఎన్నో రోజులకు సరిపడే ఆహారాన్ని సమకూర్చుకుంటాడు. జంతువులు అలా కాదు. ఏ రోజు ఆహారాన్ని ఆ రోజే చూసుకుంటాయి. మరుసటి రోజు కోసం అవి ఎట్టి పరిస్థితిలో ప్రయత్నించవు. కానీ మానవుడొక్కడు తనకు మనసు ఉంది కాబట్టి అలా ఈ రోజుకు కాదు, సంవత్సరానికి సరిపడా ఆహారాన్ని తయారంటే వంట చేసి పెట్టుకోడు. ఇప్పుడు బియ్యం ఉన్నాయి, అందరు ఏం చేస్తారు? సంవత్సరానికి మొత్తానికి సరిపడా వేసేసుకుంటారు కదా. అలా ముందు జాగ్రత్తగా ఉంటారు. మరి మానవుడికి మనస్సు ఉంది కాబట్టి ఎవరైనా కొట్టినా, తిట్టినా ఊరుకోడు కదా.
మరి కొన్ని కొన్ని సందర్భాల్లో ఊరుకోవాల్సొస్తుంది. ఒక్కొక్కసారేమో ఎదుటి వ్యక్తి ఒక్కటి తిడితే వీడు 4 తిడతాడు. ఒక్కొక్కసారి తిట్టలేడు, విమర్శించలేడు, ప్రతిస్పందించలేడు. అలాంటి సందర్భాల్లో ఎదుటి వ్యక్తి తిట్టింది ఒక్కసారైతే వీడు పదే పదే దాన్ని గుర్తు చేసుకుంటుంటాడు. గుర్తు చేసుకొని బాధపడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆ మనస్సు కారణంగా అలా చేస్తుంటాడు మానవుడు. మరి మానవుడికి మనస్సుంది కాబట్టి కోరికలు కోరుతాడు. మరి కోరికలు ఉంటాయి మానవుడికి. అవి ఆ కోరికలు తీర్చుకోవడానికి ఎన్నో తప్పులు చేస్తుంటాడు. ఒకవేళ ఆ కోరిన కోరిక తీరినా ఇంకో కోరిక కోరతాడు. అంతే గదా మానవుడి పని. కోరికలు కోరడమే, తీర్చుకోవడమే అతని పని. మానవుడు ఆశాజీవి. ఎక్కడికి ఆశ అనేది తీరదు. ఆశకు హద్దే ఉండదు. ప్రతిదానికి ఆశపడుతుంటాడు. ఎంత ఉన్నా ఇంకా కావాలి, కావాలి అనే కోరికనే ఉంటుంది మానవుడికి. తృప్తి మాత్రం ఎప్పుడూ ఉండదు. ఇక్కడ చూడండి తనకెంతో సంపద ఉంటుంది. మరి తనకు ఆహారం కూడా ఎంతగానో ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో తనకు సరిపడా ఆహారము కంటే ఎక్కువున్నా కూడా ఇతరులకు ఇవ్వడానికి ఆసక్తి చూపించడు. కొంతమంది ఎంతో ధనవంతులుంటారు. వాళ్ళకు పిల్లలు కూడా ఉండరు. రేపు నేను చనిపోయిన తర్వాత ఈ సంపదంతా ఏం చేస్తాను అనే ఆలోచన చెయ్యరు. వాళ్ళకు ఒక్కొక్కసారి కొన్ని సార్లు ఏమవుతుందంటే ఈ భూకంపాలు, సునామీలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. వచ్చినప్పుడు కొన్ని పోతుంటాయి. అలాంటి సందర్భాలన్నా మానవుడు ఆలోచించాలి. అరే! ఇవన్నీ వస్తే నేనెప్పుడు పోతానో తెలియదు కదా! మరి కనీసం లేని వాళ్ళకన్నా ఇస్తే అంటే తనకు సంబంధించిన వాళ్ళుంటారు గదా! వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచించడు. మరి తను వండుకున్న ఆహారం కూడా ఎక్కువున్నా అది పడేయడానికైనా సిద్ధపడతాడు కానీ ఇతరులకు ఇవ్వడానికి ఆసక్తి చూపించడు. మరి ఇంకా పైగా ఏం చేస్తాడు? అధర్మంగా సంపాదించడానికి చూస్తుంటాడు మానవుడు. ఇవన్నీ మానవుడు ఎందుకు చేస్తాడంటే ఆ మనస్సు ఉన్నందువల్లనే. ఆ మనస్సు ఉండడం వల్ల దుఃఖపడతాడు, అశాంతి పడుతుంటాడు. ఎందుకంటే అతడికి తృప్తి లేదు. ప్రతి చిన్న విషయానికి ఆవేదన, ఆరాటం వ్యక్తం చేస్తుంటాడు. ఎవరు? మానవుడు. మరి ఏం చేసినా గొప్ప కోసమే చేస్తుంటాడు. ఆ గొప్పలు కూడా వేటి కోసం? తనకున్న దానికి తృప్తి లేక వాటి కోసమే తప్పులు, పాపాలు చేస్తుంటాడు. మరి అందరికీ సహాయం చేయగలిగే మనస్సు ఉంటుంది, శక్తి ఉంటుంది. కానీ తనకున్నటువంటి ఆ స్వార్థం వల్ల అతడు ఏమీ చేయలేకపోతాడు. చేయలేకపోవడమే కాకుండా అపకారము చెయ్యడానికే తన మనస్సు పురికొల్పుతుంటుంది. ఎందుకు అంటే ఆ మలిన మనస్సు ఉండడం వల్ల. ఎంతసేపు తన ఆనందమే చూసుకుంటాడు. ఎవరు? స్వార్థపరమైన మనస్సు ఉన్న మానవుడు. తన ఆనందం కోసం ఇతరులను కూడా హింసించడానికి వెనకాడడు. ఒకసారి నీరో చక్రవర్తంట అతడు పైశాచిక ఆనందం. అతడికి ఆ ఆనందం అంటే చాలా ఇష్టం. తన రాజ్యానికి నిప్పంటించి ఏం చేశాడంట, ఎక్కడో కొండ మీద ఎక్కి తన రాజ్యం కాలిపోతుంటే పిడేలు వాయిస్తూ చూసి ఆనందపడతాడంట. అంటే ఆ పైశాచిక ఆనందం అనేది కొంతమందికి అలా ఉంటుంది. మరి ఒక రాజ్యానికి రాజు నీరో చక్రవర్తి. అయినా సరే ఆయన అలా
ప్రవర్తించాడు. మరి మానవునికి అదనంగా మనసు ఇవ్వబడింది కానీ, అది దేనికి ఉపయోగించాలి, దేనికి ఉపయోగించకూడదు అనేది మానవుడు గ్రహించాలి. అలా గ్రహించకపోతే తను నష్టపోయేయడమే కాకుండా ఇతరులకు కూడా నష్టం కలిగిస్తాడు. అంతే గదా! మనసున్నది ఎందుకు, మనకు భగవంతుడు దేనికిచ్చిండని కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి. ఆలోచించకపోతే తను నష్టపోతాడు, ఇతరులకు నష్టాన్ని కలిగిస్తాడు. మరి మానవునికి మనసు ఇవ్వబడింది కాబట్టి తను ఇలా ప్రవర్తించడానికి కాదు. ఎందుకోసం ఇచ్చాడు భగవంతుడు అంటే, తను ఎవరో తాను తెలుసుకోవడానికి భగవంతుడు మానవుడికి మనస్సు ఇచ్చాడు. తానెవరో తాను తెలుసుకోవడానికి ఒక్కటే కాదు, నేను ఒకటే, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒకటే. నేనే అంతా, అంతా నేనే అనే విషయం తెలుసుకొని తన లక్ష్య సాధన కోసం ఏదైతే సాధించాలో దాన్ని సాధించాలి. ఎప్పుడైతే ఆ లక్ష్య సాధన సాధిస్తాడో, తెలుసుకుంటాడో, ఈ జీవితం వలయం అంటే ఈ చావు పుట్టుకలు లేని జీవితం నుంచి బయటపడటానికి అతడు ఆలోచిస్తాడు. అదే పొందుతాడు చివరికి. దానికోసం మానవుడికి మనస్సును ఇచ్చాడు ఆ భగవంతుడు. చూడండి, ఒక ఊర్లో ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అయితే అతడికి అన్నిటికీ అన్నీ ఉన్నాయి. కానీ కుటుంబంతో సంసారంలో జీవించడానికి ఎంతో విసిగిపోయి ఉన్నాడు. ఉండి ఏం చేశాడంటే ఒకసారి ఒక గురువును కలుస్తాడు. నాకు సంసారంలో శాంతి లేదు, ఎలాగైనా సరే నాకు దీనికి ఒక మార్గాన్ని చూపియండి అని అడుగుతాడు. అప్పుడు ఏం చేశాడంటే గురువుగారు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చెయ్యి అని చెప్పేసి ధ్యానాన్ని నేర్పిస్తాడు. నేర్పించి ఏం చేస్తాడంటే, ధ్యానం చేసేటప్పుడు మాత్రం నువ్వు మధ్యలో కోతిని గుర్తు చేసుకోవద్దు అని చెప్తాడు. సరే అని చెప్పేసి అతడు ఇంటికి వెళ్ళి ధ్యానం చేస్తుంటాడు. సడన్గా అతనికి కోతి గుర్తొస్తుంది. కోతి గుర్తొచ్చి అప్పుడు అనుకుంటాడు, అరే గురువుగారు కోతిని గుర్తు చేసుకోవద్దన్నాడు కదా అని చెప్పేసి ఆ కోతిని మర్చిపోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంటాడు. అంటే ఇక్కడ మానవుడి మనసు ఎలా ఉంది అంటే, తను ఏదైతే వద్దనుకుంటాడో అదే గుర్తు చేస్తుంటుంది ఈ మనస్సు. అలాంటి మనస్సు నుంచి మనం బయటపడాలి. కానీ ఇలాంటి మనసు మనం బయటపడాలంటే పట్టు వదలకుండా మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. చేస్తే ఆ మనస్సు శుద్ధి అవుతుంది. దీనికి ఒక ఉపమానం తెలుసుకుందాం. ఏంటంటే ఈ మనస్సు ఒక వస్త్రం లాంటిదంట. అయితే ఆ వస్త్రం ఎప్పుడైనా ముళ్ళకంప మీద పడ్డదనుకోండి, మనం పట్టి గుంజామనుకోండి, వస్త్రం ఉంటుందా? మొత్తం చినిగిపోతుంది కదా! అలాగని ఏం చేస్తారు? ఆ వస్త్రాన్ని మెల్లమెల్లగా తీస్తారు. అలాగే ఈ మనసు కూడా ఒక్కసారిగా మార్చలేం. ప్రతిరోజు ధ్యానం చేయగా, 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 చేయగా ఆ మనసు మన స్థితిలోకి వస్తుంది. వస్త్రం ఒక్కసారిగా మనం ఆ ముళ్ళ కంపని నుంచి ఎలా తీయమో, ఈ మనసు కూడా ఆ మలినం నుంచి మనసు లేని స్థితికి రావాలంటే అంత ఈజీగా రాదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం పరిగెత్తాలంటే ఈ శరీరానికి ఎంత కష్టం కదా! కాసేపు పరిగెత్తుతాము, ఎక్కడొక్కడ ఆగిపోతాం. అలాగే ఈ మనస్సును కూడా నిలకడగా ఉంచాలంటే కూడా అంతే కష్టమంట. మానవుడికి పరిగెత్తడం ఎంత కష్టమో, మనస్సును నిలకడగా ఉంచడం కూడా అంతే కష్టం. ఈ మనస్సంట ఒక తోట లాంటిదంట.
తోటలో చెట్లేస్తాం. ఎన్నో కాయగూరలు అన్నీ మనం పండించుకుంటుంటాం. మధ్య మధ్యలో ఏమొస్తాయి? కలుపు మొక్కలొస్తాయి కదా! ఆ కలుపు మొక్కలు వస్తే అవి వేరి పారేస్తాం. పీకేస్తాం కదా! అట్లాగే ఈ మనసు కూడా ఒక తోట లాంటిది. ఈ మనసులో అనేక రకమైనటువంటి పనికిరాని విషయాలు, ఆందోళనలు, ఆలోచనలు, భావాలు, ఆ కలుపు మొక్కలు ఆ తోటలో ఎలా వస్తాయో, ఈ మానవునిలో కూడా అలాగే వస్తాయి. ఎప్పుడైతే ఆ కలుపు మొక్కలు తీసి పారేస్తే ఆ తోట మంచిగా నీకు ఎలా పెరుగుతుందో, ఈ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, భావాలు, పనికిరాని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్యానం ద్వారా మనం తీసివేస్తుంటే, ఆ మనసు ప్రశాంతంగా ఉండి, మన యొక్క ఆత్మ ఎదగడానికి తోడ్పడుతుంది. ఇక్కడ ఇంకా ఈ మనసు గురించి కబీర్ మహాశయుడు ఒక సందేశాన్నిచ్చాడు. ఏంటి అంటే, "ఓ మనసా, ఈ శరీరము ఒక కాగితపు బొమ్మ. ఈ కాగితపు బొమ్మ మీద కొన్ని నీటి బిందులు పడ్డాయనుకోండి, పేపర్ ఏమవుతుంది? క్షణాల్లో తడిచిపోతుంది. తడిచి అది పనికి రాకుండా పోతుంది. మరి అలాంటి కాగితపు బొమ్మను చూసి, అలాంటి కాగితపు బొమ్మ లాంటి నీ శరీరాన్ని చూసి ఎందుకు మురిసిపోతున్నావు?" అని కబీర్ మహాశయుడు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రజలంతా ఈ కనిపించే భూమిని చూసి ఆ మట్టిని తవ్వి 4 గోడలు కట్టుకుంటున్నారు. కట్టుకొని ఉంటున్నారా శాశ్వతంగా వాళ్ళు ఆ గోడల్లో? కొన్ని రోజుల తర్వాత యమదూతలు వచ్చి తీసుకెళ్తున్నారు. ఆ యమదూతలు వచ్చి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెనికికి రాగలుగుతున్నారా? ఎవరు రాలేకపోతున్నారు. తిరిగి వెనక్కి రాలేకపోతున్నారు. మరి అలాగే ఎంతోమందిని మోసం చేసి డబ్బును సంపాదిస్తున్నారు. గుంతలు తవ్వి దాచిపెడుతున్నారు. మరి పోయేటప్పుడు దేన్నైనా వెంట తీసుకొని వెళ్తున్నారా? ఇది తీసుకెళ్ళటం లేదు. మరి ఇవన్నీ ఇక్కడే ఉంటున్నాయి. నువ్వు కట్టిన ఇల్లు, సంపాదించిన ధనము. కానీ నీ నాటకం మాత్రం మధ్యలోనే ఆగిపోతుంది. మరి నటుడు మధ్యలోనే అలసిపోతే ఎలా? అని చెప్పేసి నాటకం ఎలా జరుగుతుంది? అని కబీర్ మహాశయుడు చక్కటి సందేశాన్నిచ్చాడు. చూడండి, ఇవన్నీ మనం బాగా అర్థం చేసుకుంటే ఏంటి మన జీవితం అనేది మనకు కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు మానవుడు అంటే, కేవలం మలిన మనసు ఉండడం వల్ల మాత్రమే ఇలా ప్రవర్తిస్తున్నాడు. అయితే మనసు మలినంగా ఉంటే మానవుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం మనం. మానవుడి మనసు మలినంగా ఉంటే ఎప్పుడు తప్పులు, పాపాలు చేస్తుంటాడు. నష్టాలకు, కష్టాలకు, దుఃఖానికి గురి అవుతుంటాడు. మలిన మనసు ఉండడం వల్ల హింస చేస్తాడు. హింస చేస్తే రోగాల పాలవుతాడు. అంతే కదా! ఒకరిని హింసించడం వల్ల తను రోగాలు తెచ్చుకుంటాడు. ప్రేమను ఇవ్వలేడు, ప్రేమను పంచలేడు, ప్రేమ లేకుండా ఉంటుంది. వాటి లాభాలు కూడా అతనికి ఏమీ తెలియదు. ఎవరికి? మలిన మనస్సు ఉన్నవాడికి. ఇతడు ఎంతసేపు ఆహారానికే ప్రాముఖ్యతను ఇస్తాడు. ఆ జీవితం కూడా భోగాన్ని అనుభవించలేడు, సుఖాన్ని అనుభవించలేడు. ఎందుకంటే ఎప్పుడు ఉన్నదాంతో తృప్తిగా జీవించలేడు కాబట్టి అతడు ఎటువంటి సుఖాన్ని, భోగాన్ని అనుభవించలేడు. ఇతడికి కోరికలు, ఆశ, అసూయ, ద్వేషము ఇవన్నీ బాగా ఉంటాయి. ఈ మలిన మనసు ఉన్నవాడు నీతి వాక్యాలు బాగా చెప్తాడు.
కానీ ఆచరించడు, ఒక్కటి కూడా ఆచరించడు. ఈ మలిన మనసు ఉన్నవానికి న్యాయం తెలియదు, ధర్మం తెలియదు, తెలిసిన వాటిని ఆచరించడు. ఎప్పుడు సరికాని ఆలోచనలే చేస్తుంటాడు. మరి సరికాని ఆలోచనలు ఉన్నప్పుడు ఏం చేస్తాడు? అలాగే ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన కూడా సరికాని విధంగానే ఉంటుంది. అతడికి ఏమాత్రము వివేకము ఉండదు. మంచి ఆలోచనలు ఆలోచించడు. ఎప్పుడు ఇతరులపైనే ఆధారపడి జీవిస్తుంటాడు మానవుడు. మళ్ళీ మనసు ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇంకా మోసం చేస్తాడు ఇతరులను. మోసం చేస్తే ఏమిటది? తనే మోసపోతాడు. ఇతరులపై అంటే ఇతరులకు నష్టాన్ని కలగచేస్తాడు. ఇతరులకు నష్టం కలిగిస్తే తను కూడా నష్టపోతాడు. ఇతరులను ద్వేషిస్తాడు, అతడు ద్వేషింపబడు. మనం చెప్పుకున్నాం సృష్టి సిద్ధాంతం ఏంది? సృష్టికి ఏదిస్తే తిరిగి నీవు అదే పొందుతావు. సృష్టి అంటే ఎవరిక్కడ సృష్టిలో ఉన్నది? మనమే కదా, మానవులం, అందరం మనమే. మనం ఏది ఇస్తే అదే మనం పొందుతాం. మరి మహర్షులు ఇచ్చినటువంటి సందేశాలు వాళ్ళు అసలు వినలేరు, అందుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు ఆ అతీంద్రియ జ్ఞానం అనేది ఉండదు మానవుడికి. మరి వాడి మనసు కూడా ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. శాంతి అనేదే ఉండదు. శాంతి ఉండకపోతే దేని మీద ఏకాగ్రత చూపగలుగుతాడా? దేని మీద ఏకాగ్రత చూపించలేడు. మరి అతడికి జ్ఞాపక శక్తి కూడా తక్కువగానే ఉంటుంది. దేన్ని సరిగ్గా గ్రహించలేడు, అర్థం కూడా చేసుకోలేడు. ఈ మలిన మనసున్నవాడు తన గురించి ఆలోచించడు. ఎప్పుడూ ఇతరుల గురించి, ఇతరులు చేసే పనులపైన తన దృష్టి ఉంటుంది. వాళ్ళు చేసే పనులపైన, ఆ తప్పులు వెతకడంలోనే తను ఎక్కువగా మనస్సును పెడతాడు. మరి అనవసరపు విషయాల్లో కూడా ఊరికే జోక్యం చేసుకుంటుంటాడు మానవుడు. మరి ఈ మలిన మనసు ఉన్నవాడు వాడు ఎక్కడ ఉన్నా శాంతంగా ఉండలేడు. చూడండి, ఒకసారంట ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్ ఎక్కడికో బయటికి అలా షికారుకు వెళ్తుంటారంట. వెళ్ళే దారిలో ఒక దగ్గర భాగవత శ్రవణం చెప్తుంటారంట. అది వాళ్ళ చెవిలో వినిపిస్తుందంట. అందులో ఒకడు వినిపించి ఏమంటాడంట వాళ్ళ ఫ్రెండ్ దగ్గర, ఇక్కడ భాగవత శ్రవణం జరుగుతుంది కదా, మరి మనం అక్కడికి వెళ్ళి ఆ భాగవతాన్ని విందాము అని చెప్తాడంట. చెప్తే ఇంకో వ్యక్తి ఉంటాడు, ఇద్దరు కదా వెళ్ళింది. రెండో వ్యక్తి ఏమంటాడంట, ఆ భాగవతాన్ని మనమే వింటాంలే ఈ వయసులో, పక్కలే అక్కడే కాస్త దూరంలో ఒక వేశ్య ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి మనం చక్కగా ఎంజాయ్ చేద్దాము అని ఇంకొకడు అంటాడంట. అయితే మొదట అన్న వ్యక్తి, నేను అలాంటి దగ్గరికి రాను, నేను భాగవత శ్రవణంకే వెళ్తానని చెప్పేసి ఆ వ్యక్తి అటు వెళ్ళాడు, ఈ వ్యక్తి ఇటు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ భాగవత శ్రవణం దగ్గర ఉన్న వ్యక్తి భాగవత శ్రవణం వింటున్నాడు. వేశ్య ఇంటికి వెళ్ళిన వ్యక్తి అక్కడ పోనైతే పోయిండు. పోయిన తర్వాత వాడి మనసంతా ఎలా ఉందంటే, వాడు నా స్నేహితుడు చూడు మంచిగా గుడికి వెళ్ళి భాగవత శ్రవణం వింటున్నాడు, వాడు ఎంతో మంచిగా పురాణ కాలక్షేపం చేస్తున్నాడు, నేను ఇటువంటి ప్లేస్కి వచ్చాను అని చెప్పేసి వాడు మనసులో బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళకుండా అక్కడనే ఉండి ఆ హరినామాన్ని, ఆ హరి గురించి ధ్యానం చేస్తూ కూర్చుంటాడంట. పోయిన పని వేష దగ్గర ఎంజాయ్ చేయకుండా వాడు భగవంతుని గురించే స్మరిస్తుంటాడంట. ఆ భగవంతుడి దగ్గరికి, ఆ భాగవత శ్రవణం దగ్గరికి ఎవరైతే వెళ్తాడో వాడక్కడ ఆ శ్రవణం వినకుండా ఏం చేస్తాడంటే, ఈ వేష ఇంటికి ఎవరైతే వెళ్ళాడో, అరే నా స్నేహితుడు మంచిగా పోయి ఆ వేష దగ్గర ఎంజాయ్ చేస్తున్నాడు, నేను అనవసరంగా
ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి పదే 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 వాడు ఆ భాగవత శ్రవణం దగ్గర కూర్చున్నాడు. అంతేకాని దృష్టి దాని మీద పెట్టలేను. అంటే వెనకట అంటుంటారు కదా! చిత్తం మనసు ఇక్కడ పెడతారు. చిత్తం చెప్పుల మీద అనే ఏదో సామెత ఉంటది కదా! సామెత గుర్తొస్తలేదు. ఒక్క నిమిషం. ఆ! చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద. హ్మ్. భక్తి చెప్పుల మీద. అలా వాడి మనసు అక్కడుందంట. అయితే ఇక్కడ మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే, మనిన మనస్సు ఉంటే మన మనస్సు మంచిగా ఉంటే మనం మంచి ఆలోచనలు చేస్తాం. మనసు శుద్ధంగా ఉంటే మంచి ఆలోచన చేస్తాం. చెడు ఉంటే చెడు ఆలోచనలే చేస్తాం. కాబట్టి ఈ మనస్సును మనం మంచిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ మలినమైన మనస్సును శుద్ధంగా చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానం ద్వారా మాత్రమే మనం మనసును శుద్ధి చేసుకుంటాం. మంచి లాభాలు పొందుతాం. మరి మనసు శుద్ధంగా ఉంటే మానవుడి ప్రవర్తన ఎలా ఉంటుందో కొంచెం తెలుసుకుందాం. మనసు శుద్ధంగా ఉందనుకోండి, మన శరీరంలో 5 ఇంద్రియాలు. చూడండి, కళ్ళు ఏవి చూసినా, చెవులు ఉన్నా విన్నా, ముక్కు వాసన చూసినా, చర్మం స్పర్శించగలిగిన, నాలుక రుచి చూడగలిగిన. ఇవి ఏ పని చేసినా ఇక్కడ గ్రహించేదెవరు చెప్పండి? మనస్సే. మనసే అవన్నీ పనులు చేస్తుంది. ఈ మనసు శుద్ధమైతే వాటన్నిటిని మనం బాగా గ్రహించగలుగుతాం. చూడండి, ఈ శుద్ధంగా ఉన్నటువంటి ఇప్పుడు ఉదాహరణకు ఒక స్ఫటికం ఉంది. స్ఫటికం ఎలా ఉంటుంది? మనం ఇక్కడి నుంచి చూస్తే అవతల ఏ వ్యక్తి ఉన్నది, ఏమున్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కదాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం. అట్లాగే మన మనసు ఒక స్ఫటికంలాగా కావాలంట. ఆ స్ఫటికం లాంటి మనసు ఉందనుకోండి, అన్నిటినీ చక్కగా చూడగలుగుతామంట. ఇప్పుడు చూడండి, ఆ మనసు శుద్ధంగా ఉంటే మన జ్ఞానేంద్రియాలు చాలా చక్కగా, శక్తివంతంగా, సమర్థవంతంగా పనిచేస్తాయి. అటువంటి వారు కళ్ళతో చూడాల్సిన అవసరం లేదు. ఏం చేస్తారు? కేవలం స్పర్శ ద్వారా, చెవి వినికిడి ద్వారా, వాసన ద్వారా అది ఏదో మనం గుర్తించగలుగుతాం. చూడండి, మనకు ఎప్పుడన్నా మనం టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తుంటే కళ్ళకు గంతలు కట్టి ఒక వస్తువును ముందల పెట్టి కనుక్కోమంటారు కదా! ఆహ్, దాన్నేమంటారు? ఇదొక పెన్నుందనుకోండి. ఈ పెన్నును ముట్టారనుకోండి, ఇది పెన్ను అని చెప్పగలుగుతారు. అలా ఎన్నిటి గురించో కూరగాయలనుకోండి, పండ్లనుకోండి, అవిటి గురించి వాళ్ళు చెప్పగలుగుతారు. అట్లాగే మనం కూడా మనసు శుద్ధంగా ఉంటే ప్రతి ఒక్కదాన్ని మనం ఇక్కడ గ్రహించగలుగుతాం. ఇప్పుడు కుక్కలున్నాయి చూడండి. కుక్కలు ఏం చేస్తాయి? కేవలం వాసనను చూసే గుర్తిస్తాయి. పోలీస్ కుక్కలున్నాయనుకోండి, ఎవరైనా దొంగతనం చేశారు. దొంగతనం చేసినప్పుడు దొంగతనం చేసినప్పుడు ఏం చేస్తాయి? ఆ దొంగ ఎక్కడెక్కడొచ్చాయో ముట్టుకున్న వస్తువు, వస్త్రమో, ఏదో ఒక పదార్థం ఏదైనా ఉందనుకోండి, దాన్ని వాసన చూపిస్తాయి. చూపిస్తే ఆ కుక్క ఎక్కడుందో, ఆహ్, మనుషులు ఎక్కడున్నారో, దొంగతనం చేసిన మనుషులు ఎక్కడున్నారో, ఆ కుక్క మనల్ని ఆ కు దొంగ దగ్గరికి తీసుకెళ్తుంది. మనం ఈ పోలీసుల ద్వారా, యంత్రాంగం ద్వారా చూస్తుంటామా? పోలీసులు అలాంటి దొంగల్ని పట్టుకుంటారు కదా! అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే, మనసు శుద్ధంగా ఉంటే మనం కూడా మంచి పనులే చేస్తాం. ఇంకా ఇక్కడ జంతువుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ జంతువులు ఎంత హ్మ్, ఆహ్, ఆకర్షణ శక్తి, ఆ నిగ్రహ శక్తి ప్రతీదీ వాళ్ళ గుర్తుపట్టగలుగుతాయి. చూడండి, ఉదాహరణకు సునామీలు కానీ, భూకంపాలు కానీ వచ్చేదుందనుకోండి, ఏం చేస్తాయి? అవి ముందు గుర్తుపడతాయి.
జంతువులు. గుర్తుపట్టి ఏం చేసావి సురక్షిత ప్రాంతానికి అవి తరలిపోతాయి. అంటే జంతువులకు అంత మనసు లేకున్నా ఆ గ్రహించే శక్తి మనసు జంతువులకు ఉంది. ఇప్పుడు చీమలున్నాయి. చీమలేం చేస్తాయి? ఆ కింద ఎక్కడో ఉంటాయి. కానీ రెండంతస్తుల పైన ఉన్నటువంటి ఆ తీపి పదార్థం ఏదైనా ఉందనుకోండి, వచ్చి చేరుతుందా లేదా? చక్కగా అది పసిగట్టగలుగుతుంది. అంత శక్తి జంతువులకు ఉంటుంది. మరి జంతువులకు మనస్సు ఉండదు కాబట్టి అవి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాయి. ప్రకృతి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అవి పాటిస్తాయి. ప్రకృతి ఏది నిర్ణయిస్తే అదే తింటుంది. అటువంటి ఆహారాన్ని జంతువులకు ఏ ఆహారాన్ని ప్రకృతి నిర్ణయించిందో అలాంటి ఆహారాన్నే ఇస్తాయి. అందుకే వాటికి అంత శక్తి ఉంటుంది. ఇప్పుడు పులులున్నాయి. పులులేం చేస్తాయి? శాకాహారాన్ని తింటాయా? తినదు. అది మాంసాహారాన్నే తింటుంది. ఆహారం దొరకకపోతే పస్తులైనా ఉంటుంది. చావడానికి సిద్ధపడుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో శాకాహారం తీసుకోదు పులి. అదే మేకలు, ఏనుగులున్నాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని ముట్టవు. అవి శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటాయి. కానీ మానవుడు మాత్రం పూర్తిగా ప్రకృతి విరుద్ధంగా జీవిస్తాడు. తనకు అందించింది ప్రకృతి ఏమందించింది? శాకాహారాన్ని అందించింది. కానీ ఆ సరికాని ఆహారం, మాంసాహారం తీసుకొని తన యొక్క మనస్సును మలినం చేసుకుంటున్నాడు మానవుడు. కాబట్టి అలా చేసుకోవడం వల్ల తనకున్నటువంటి శక్తులను పూర్తిగా కోల్పోతున్నాడు. ఏమీ చాతకాని వాడిలా తయారయ్యాడు. ఎందుకంటే తనకున్న శక్తిని మానవుడు పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క మానవుడు ప్రకృతిచే ఇవ్వబడినటువంటి ఆ సహజ శక్తులను ప్రదర్శించాలంటే ప్రకృతి ఏ ఆహారమైతే ఇచ్చిందో ఆ సహజ సిద్ధమైనటువంటి శాకాహారాన్నే మానవుడు తీసుకోవాలి. మరి అట్లాగే తనను తాను తెలుసుకోవడానికి వచ్చాడు ఈ మానవుడని చెప్పుకున్నాం. మరి తనను తాను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసి ఆ మనస్సును శుద్ధం చేసుకొని తను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మొట్టమొదటగా మనస్సును శుద్ధి చేసుకోవాలి. మనసును అదుపులో ఉంచుకున్నవాడే మనసును శుద్ధంగా ఉంచుకున్నవాడే జీవితంలో ముందుకు ఎదగగలుగుతాడు. ఇది మనస్సు అనే విషయం గురించి ఈరోజటి సమాచారం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం ధ్యానంలో కూర్చుందాం.